యూరియా కొరతతో రైతులు ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా మహిళా రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే 2 యూరియా బస్తాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మనుషులం. మాకు పిండి బత్తాలు లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా వేయకపోవాలా ఇది తీయని లేకుండా లేదు సప్పుడు కూకుంటాం. ఇప్పుడు ఎక్కడ తేడా ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దుల్లా పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు సీరియల్ కానీ పెట్టి ఈడ చెప్పులు ఆడి పెట్టి ఆడబెట్టి ఈడ పెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చేస్తారు. జనాలు చేస్తారు. 4 రోజులు పిండి బస్తాలకు రాబట్టి ఒక్క పిండి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా బోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు తిరిగిపోయినా బస్సులు పావడం పెడితేందుకు పెట్టకుంటే ఆ బస్సులు పెడితేందుకు పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు 3 రూపాయల బస్సు కిరాయికి నువ్వు రోజు ₹1 కోటి పడగొట్టి రైతులకు 2 లక్షల మాఫీ అన్నావు. 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను రాజ్యం వెళ్తాను వచ్చి రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు మేము పంట పెట్టకుంటే మేము పొలాలు పండకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడ తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అరవై కష్టపడతాను. మన్ను ముక్కి మన్ను కక్కుతాను, ఎండలు ఏరుతాను, వానలు కలుపుతాను, పిల్లలు జల్లలు ఏరుతాను. ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారు? ప్రభుత్వం ఎక్కింది. చాతగారు ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ